హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఇన్ఫో ఛానల్. మిత్రులారా, మనం ఈరోజు ఈ వీడియోలో భారతదేశ నదులు మరియు నీటి వనరులు అనే పాఠ్యాంశం నుంచి జతపరిచే ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాము. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టెట్, డిఎస్సి మరి ఇతర అనేక రకాల పోటీ పరీక్షలు, జనరల్ స్టడీస్లో జతపరిచే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకసారి ఈ ప్రాక్టీస్ సెషన్ ఏదైతే ఉన్నదో చూద్దాం. ఓకే, మరి ఈ జతపరిచే ప్రశ్నల్లో మొదటిది సింధు నది. చూడండి, సింధు నదికి సంబంధించిన సరైన జత ఎక్కడుందో చూడండి. ఇక్కడ మాంగనీస్, మహారాష్ట్ర, నాసిక్, ఇనుము, భగీరథి, సాంగ్పో, మానస సరోవరం, అలక్నంద. మరి సింధు నదికి ఇక్కడ సంబంధం ఉన్న ఆప్షన్ ఏదైతే ఉన్నదో మనం చూసుకున్నట్లయితే మానస సరోవరం. సింధు నది మానస సరోవరం. చూడండి, సింధు నది జన్మస్థానం మానస సరోవరం కాబట్టి ఇది సరి అయిన జత. ఓకే, తర్వాత రెండవది గంగోత్రి అనేది ఒక హిమనీ నదం. మరి గంగోత్రి హిమనీ నదానికి సంబంధించిన సరి అయిన జత చూద్దాం. ఓకే, మరి గంగోత్రి అనే హిమనీ నదం నుంచి పుట్టినదే భాగీరథి అనే ఉపనది. గంగోత్రి అనే హిమనీ నదం పుట్టినదే భగీరథి అనే ఉపనది. ఓకే, మరి దీనికి సరైన జత భగీరథి. గంగోత్రి అనే హిమనీ నదం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. మరి హిమనీ నదం నుంచి పుట్టిన నదియే ఇది భగీరథి. ఓకే, తర్వాత సతప్నాద్ అనేది కూడా ఒక హిమనీ నదం. మరి సతప్నాద్ అనే హిమనీ నదానికి సంబంధించిన సరైన జత చూస్తే ఇక్కడ మనకు సతప్నాద్. ఓకే, సతప్నాద్ మూడో దానికి సరైన జత చూసుకున్నట్లయితే అలక్నంద. సతప్నాద్ సరైన జత అలక్నంద. మరి సతప్నాద్ అనే హిమనీ నదానికి సంబంధించి ఇది ఉపనది. ఏది? అలక్నంద అనే ఉపనది సతప్నాద్ అనే హిమనీ నదం నుంచి పుట్టినది. హిమనీ నదాన్ని ఇంగ్లీష్లో గ్లేసియర్ అంటాం. హిమనీ నదం అనగా మంచుకొండ. ఓకే, నాలుగవది బ్రహ్మపుత్ర నది. మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరైన జత మనం చూసినట్లయితే మాంగనీస్, మహారాష్ట్ర, నాసిక్, ఇనుము కాదు, సాంగ్పో దీనికి సరి అయిన జత. బ్రహ్మపుత్ర నది నాలుగవ దానికి సరి అయిన జత సాంగ్పో ఎఫ్. ఓకే, మరి బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. కాబట్టి సరి అయిన జత సాంగ్పో. ఓకే, ఐదవది ఏమున్నది? గోదావరి నది. మరి దక్షిణ భారతదేశంలోకి వెళ్ళా పెద్ద నది, దక్షిణ గంగా అని పిలువబడే నది. మరి ద్వీపకల్ప నదుల్లో అన్నిటికల్లా పెద్ద నది గోదావరి నది. మరి గోదావరి నదికి సంబంధించిన సరి అయిన జత చూసుకున్నట్లయితే మనకు ఇనుము కాదు, మాంగనీసు, మహారాష్ట్ర, నాసిక్. మరి దీంట్లో కరెక్ట్గా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ జిల్లాలో ఇది పుట్టింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే గోదావరి నది అన్నది నాసిక్ జిల్లాలో పుట్టినది. ఓకే, నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వర్ అనే ప్రాంతంలో పుట్టింది. కాబట్టి దీని సరైన జత వచ్చేసి మనకు గోదావరి నది నాసిక్ జిల్లాలో పుట్టింది, త్రయంబకేశ్వరంలో. కాబట్టి గోదావరి నదికి సరైన జత నాసిక్ సి. కుద్రేముఖ్ అనేది ఒక గని పేరు. మరి ఈ గనిలో ఏమి ఉత్పత్తి చేస్తారు? ఇనుముకు సంబంధించిన ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ. మరి ఈ కుద్రేముఖ్ గని అనేది ఇనుముకి సంబంధించినది కాబట్టి మనము 6 దానికి డి సరి అయిన జత. ఓకే, తర్వాత రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే. ఓకే, మనకు ఇక్కడ ఒకటి తెలియకున్నా రెండోది మనకు తెలుసు కాబట్టి ఒకవేళ మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి హివారే బజార్ అనే గ్రామం ఇక్కడ చూసుకున్నట్లయితే సరే, ఏడవది చూద్దాం. ఏడవది షాండూర్ అనేది ఒక మైనింగ్ కంపెనీ పేరు. మరి ఈ మైనింగ్ కంపెనీ పేరు ఆ పట్టణం పేరు మీదగానే ఉన్నది. ఇది కర్ణాటక జిల్లాలోని బళ్ళారికి దగ్గరలో షాండూర్ అనే పట్టణం ఉన్నది. ఆ పట్టణం పేరు మీదనే ఆ గనికి షాండూర్ గని అని పేరు పెట్టడం జరిగింది, షాండూర్ మైన్. మరి షాండూర్ మైన్లో ఏం తీస్తారు, మైనింగ్ ఏం చేస్తారు, అక్కడ గనిలో
ఉద్గ్రహణ చేసి తీసే ఖనిజం ఏది అంటే మాంగనీస్. సో 7వ దానికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ మాంగనీస్. షాండూర్ మాంగనీస్ గని, మాంగనీస్ ఉత్పత్తి చేసే గని. ఓకే. తర్వాత 8వది హివారే బజార్. హివారే బజార్ అనే గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్నది. మరి ఈ హివారే బజార్ సంబంధించిన ఒక పాఠము మన 10వ తరగతిలో ఇవ్వడం జరిగింది. ఓకే. మరి హివారే బజార్ అంటే ఇక్కడ మనకు మహారాష్ట్ర. ఓకే మిత్రులారా, మరి ఈ జతపరిచే ప్రశ్నల్లో ఈరోజు మనము ఇవి ప్రాక్టీస్ చేయడం జరిగింది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మిత్రులందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. ఆల్ ద బెస్ట్.